హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మనకు ఒక సీక్రెట్ నోటిఫికేషన్గా అయితే చెప్పొచ్చు, ఎందుకంటే ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ని చెప్తున్నాను. 362 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. 28,000 వరకు కూడా సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అవకాశం అనేది ఉంది. సో ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి యొక్క BEML లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేస్తారు. మీకు డైరెక్ట్గా ఇక్కడ లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి మీరు డైరెక్ట్గా న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ యొక్క నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీరు ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇది ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, తర్వాత యొక్క చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసి రిజిస్టర్ నవ్ అని చెప్పేస్తుంది కదా, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేసి మనము దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయాలన్నమాట. సో ఏ విధంగా అప్లై చేయాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ఎంట్రీ చేసి పాస్వర్డ్ ఏదైతే వచ్చిందో ఆ పాస్వర్డ్ తోటి మనం ఇక్కడ లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మీకు డీటెయిల్డ్ వీడియో చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ గురించి. ఇంట్రెస్ట్ వాళ్ళు డెఫినెట్గా అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కింద కామెంట్లో అయితే రాయండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా చూద్దాం. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి మనకి ఇక్కడ జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ చూడండి, July 10th, 2026 కల్లా మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. ఏజ్ వచ్చేసరికి మీకు మినిమం 18 నుంచి, జనరల్ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 29 years వరకు, ఓబీసీ వాళ్ళు 32 years వరకు, SC ST వాళ్ళైతే 34 years వరకు కూడా ఈ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఆపరేటర్ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఒకే ఒక ఎగ్జామ్ అనేది పెడుతున్నారు, మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. సో ఈ యొక్క ఎగ్జామ్లో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారో డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్లో మాత్రం మీకు ఎటువంటి నెగటివ్ మార్క్స్ అయితే లేవు. సో మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టవచ్చు. కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అనమాట, ఇది 2 hours అయితే ఉంటుంది. సో ఇందులో మనకి 3 partsగా అయితే డివైడ్ చేశారు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే అందరికీ కామన్ అనమాట, జనరల్ అవేర్నెస్ నుంచి 20 questions అడుగుతారు. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, ఇది కూడా అందరికీ కామన్ 20 questions అడుగుతారు. అండ్ పార్ట్ 3 వచ్చేసి మీ సబ్జెక్ట్ డిసిప్లిన్ నుంచి 60 questions అయితే అడుగుతారు అనమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు. సో ఈ రిటర్న్ టెస్ట్ అనేది మనకి ఎక్కడెక్కడ కండక్ట్ చేసే అవకాశం ఉందంటే ఆల్ ఇండియా వైడ్గా మోస్ట్లీ మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు ఫైనల్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకి ఇనీషియల్గా మిమ్మల్ని ఫస్ట్ 1 year టెన్యూర్ పీరియడ్ ఉంటుంది, తర్వాత అది మనకి అప్ టు 4 years వరకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంది,
మేము ఖాళీగా ఉన్నటువంటి వలన తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అంటే ఈ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఆపరేటర్ ఉద్యోగాలకి మీకు సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే బేసిక్ పేనే మీకు 16,900 ఉంటుంది. దీంతో పాటుగా మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అండ్ అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇంకా మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీ మంత్ 1,500, ఇంకా మీకు పార్క్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్ టు మీకు 28,000 వరకు ఇన్ హ్యాండ్ సాలరీ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. మీకు ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం కూడా ఉంది అని చెప్పేసి కూడా సో జాబ్ డీటెయిల్స్లోనే ఇచ్చారనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూలై 10th వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డైరెక్ట్ ఆన్లైన్ అప్లై లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా BEMLindia.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో పనిచేస్తున్న BEML లిమిటెడ్. సో ఇది మనకి ఏంటంటే రైల్వేకి సంబంధించి ఏదైతే స్పేర్ పార్ట్స్ ఉంటాయో సో వాటికి సంబంధించి రైల్ అండ్ మెట్రోకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి సంస్థ అనమాట. సో చాలా మంచి డిపార్ట్మెంట్ ఇది. అండ్ మనకి ఇది 60 అవర్స్కి పైగానే అవుతుంది ఈ సంస్థ అనేది స్టార్ట్ చేసి. మీకు బెంగళూరులో ఇనీషియల్ పోస్టింగ్ ఇస్తారు. అండ్ దీనికి సంబంధించి కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ చూడండి. టోటల్గా వచ్చేసి 362 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. ఐటీఐకి సంబంధించి ఫిట్టర్ విభాగంలో 127 ఉన్నాయి, టర్నర్కి సంబంధించి 93, వెల్డర్ 44, మెషినిస్ట్ 40, ఎలక్ట్రీషియన్ 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ SC/ST ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏముండాలి అంటే మినిమం మీరు 60% మార్కులతోటి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, సంబంధిత ట్రేడ్లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండి దాంతోపాటు మీరు ఆ యొక్క సంబంధిత ట్రేడ్లలో అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేస్తున్నారనమాట. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను చాలా వీడియోస్లో చెప్తా ఉంటాను. సో మీరు ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకోండి, అప్రెంటిస్షిప్ వచ్చినా కూడా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి. ఎందుకు అంటే ఇదే అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి సో మీరు ఒకవేళ చేస్తుంటే ఇప్పుడు మీకు హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉండేదన్నమాట. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరు ఎంత పే చేయాలంటే SC/ST PWD వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాలి. మీకు ఎగ్జామ్స్కి సంబంధించి ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మీకు BEMLకి సంబంధించి కెరీర్ పేజ్లో మేము అప్డేట్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఎవరైతే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉండి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు ఇక జాబ్ నోటిఫికేషన్ లింక్ మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేసేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే నాకు ప్రతి ఒక్కరు కామెంట్లు అయితే తెలపండి. అండ్ డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.